ఈ వారం మేష రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం అంతా కూడా మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ వారం మీరు శుభవార్తలతోనే ప్రారంభిస్తారు. ఇంకా ఈ వారం మధ్య కాలంలో మీరు ధనాన్ని పొందుతారు. అయితే ఆ ధనానికి సంబంధించి ఒక నిర్ణయానికి రావడానికన్నా ముందు మీ పెద్దల యొక్క సలహాలను మీరు పాటించాలి. ఈ వారంలో మీరు ఎక్కువగా కూడా మీ స్నేహితులు ఇంకా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. మీ జాబ్ పరంగా మాత్రం నూతన జాబ్ కోసం ప్రయత్నాలను చేయకపోవడం మంచిది. ఇంకా మీ ఉద్యోగ పరంగా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ వారంలో తీరిపోయే అవకాశం ఉంది. ఈ వారం మీరు నూతన జాబ్ కోసం కానీ లేదా ప్రస్తుతం చేస్తున్న జాబ్ని వదిలేయడం లాంటిది కానీ చేయడం అంత మంచిది కాదు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున గత రోజులతో పోల్చుకుంటే మరింత పురోగతిని మీరు చూస్తారు. మీ వ్యాపారం పట్ల మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఇంకా కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలాగే ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఇంకా మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరంగా ఈ వారం మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగానో ఉంటుంది. ఇంకా మీరు పెట్టేటువంటి పెట్టుబడులన్నీ కూడా మీరు అనుకున్న దానికన్నా మంచి లాభాలను మీకు అందించుతాయి. ఈ వారం మొత్తం కూడా మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం వృషభ రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం వృషభ రాశి వారికి ముఖ్యంగా సోమవారం నుంచి బుధవారం మధ్యలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎదుటి వారితో వాగ్వివాదానికి దిగడం అంత మంచిది కాదు. అలాగే ఈ వారంలోని సోమ, మంగళ, బుధవారాలలో మీరు ఏవైనా అనుకోని సమస్యల్లో ఇరుక్కోవలసి రావచ్చు. ముఖ్యంగా మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఏ కొత్త వ్యక్తులతో అయినా సరే మాట్లాడటం కానీ లేదా మీ ఇంటి రహస్యాలను బయటి వారికి చెప్పడం కానీ అంత మంచిది కాదు. ఈ వారం అంతా కూడా మీరు మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఎక్కువగా మానసికంగా ఆలోచిస్తారు. ఇంకా సమస్య పరిష్కార దిశగా ఈ వారం మీరు ఎక్కువ కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ వారం మీ పరిస్థితులు అన్నీ కూడా మీకు ప్రతికూలంగా మారుతాయి. ఇంకా చిన్న చిన్న సమస్యలే పెద్దవిగా కనబడతాయి. అయితే ఈ వారం గురు, శుక్ర, శనివారాలు మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ నూతన జాబ్ కోసం ప్రయత్నాలను ఈ వారంలో చేయకపోవడం మంచిది. మీ ఉద్యోగపరంగా ఎవరితోనైనా సరే వాగ్వివాదానికి దిగడం ఇంకా వ్యవహారాలను బట్టబయలు చేయకుండా రహస్యంగా చేయడం అంత మంచిది కాదు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. కానీ కొత్త పెట్టుబడులను మాత్రం పెట్టడం అంత మంచిది కాదు. ఇంకా మీ వ్యాపార పరంగా ఈ వారం మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ వారం మీరు ఎక్కువగా ప్రయాణాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆదాయపరంగా ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది. మీ కుటుంబ వ్యవహారాలు ఇంకా ప్రయాణాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. శారీరకంగా మీరు ఈ వారం బలంగా ఉన్నప్పటికీ మానసికంగా కుంగిపోకుండా ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించాలి. మీ దగ్గరి బంధువుల యొక్క సహాయ సహకారాలను అడగండి. ఈ వారం మిథున రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులకు మీ అభిప్రాయాలను చెప్తారు. అవి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను అందించుతాయి. మీ భాగస్వామితో ఈ వారం మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఇంకా వారితో కలిసి తరచూ విహారయాత్రకు వెళ్తూ ఉంటారు. మీ ఫీలింగ్స్ని ఎదుటి వారికి చెప్పడానికి ఈ వారం అనుకూలమైనటువంటి వారం. ఈ వారం మీరు ఏ పని చేసినా కూడా అది మీకు అనుకూలంగానే ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఎప్పటి నుంచో మీరు మాట్లాడాలి అనుకున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి ఈ వారం మీరు మాట్లాడుతారు. మీ ఉద్యోగపరంగా ఈ వారం మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. అలాగే ఎలాంటి పని ఒత్తిడి లేకుండా ఉంటుంది. మీ కెరీర్ పరంగా ఈ వారం ఒక మైలురాయిగా ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి మీ దగ్గరి వారి యొక్క సహాయాన్ని ఈ వారం మీరు పొందుతారు. ఆదాయపరంగా ఈ వారం మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. ఆర్థిక పరంగా ఆర్థిక స్థితి పరంగా కూడా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఈ వారం మీరు చేసేటువంటి పనులన్నింటికీ సంబంధించి ఎదుటివారి నుంచి ప్రశంసలను పొందుతారు. ఈ వారం మీరు గత వారాలతో పోల్చుకుంటే ది బెస్ట్గా నిలవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు కూడా. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే ఈ వారం మీరు పెట్టుబడి పెట్టేటువంటి ధనం అంతా కూడా మీకు భవిష్యత్తులో మంచి లాభాలను అందించుతుంది. అలాగే నూతన వెంచర్ని స్టార్ట్ చేయడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈ వారం కుటుంబ పరంగా, మీ సంతానం పరంగా, ఆరోగ్యపరంగా ఇంకా ఆర్థిక పరంగా కూడా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఈ వారం కర్కాటక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఈ వారం కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పెద్ద మొత్తంలోని పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. ఇంకా ఆర్థిక పరమైనటువంటి సమస్య పరిష్కార దిశగా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మీకై మీరు స్వీయ నియంత్రణగా ఉండటం మంచిది. ఈ వారం మీరు ఏ చిన్న తప్పు మాట్లాడినా కూడా దాన్ని పెద్ద మొత్తంగా ఎదుటివారు చూపిస్తూ మీకు ఆర్థిక పరంగా నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు మీకు ఎదురు కల్పించవచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారం మీరు చేసే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఇంకా ఎవరినైనా నమ్మి మీ ఆర్థిక వ్యవహారాలను అప్పగించడం, రహస్యాలను చెప్పడం అంత మంచిది కాదు. ఇంకా ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలలో ముఖ్యమైనటువంటి పత్రాలను మీ వెంట ఉంచుకోకపోవడం మంచిది. ఈ వారం ప్రారంభంలోనే మీరు ఒక బలహీనమైనటువంటి వార్తను వినవలసి రావచ్చు. ముఖ్యంగా మీ దగ్గరి బంధువుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఆ వార్త మిమ్మల్ని ఎక్కువ ఇబ్బందికి గురి చేస్తుంది. మీ ఆరోగ్యం పట్ల మీరు ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆదాయపరంగా ఈ వారం మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. కానీ ఎవరికైనా రుణం ఇవ్వటం మాత్రం అంత మంచిది కాదు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. కానీ నూతన పెట్టుబడులను పెట్టకపోవడం మంచిది. ఇంకా మీ కొత్త ఖాతాదారులతో ఒప్పందాలను కుదుర్చుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు కొత్త వెంచర్ని ప్రారంభించడం మాత్రం అంత మంచిది కాదు. మీ ఉద్యోగపరంగా ఈ వారం మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బుధ, శనివారాలలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నూతన జాబ్ కోసం ఎలాంటి ప్రయత్నాలను చేయకపోవడం మంచిది. మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మీ భాగస్వామితో ఎక్కువగా మాట్లాడి వారి యొక్క సలహాలను పాటించండి. ఇంకా మీ సంతానంపై ఎక్కువగా దృష్టి వహించండి. వారి భవిష్యత్తు కోసం పొదుపును ప్రారంభించడం మంచిది. ఈ వారం సింహరాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ వారం మొత్తం కూడా మీరు శుభవార్తలు వింటూ ఉంటారు. అయితే ఈ వారం మీరు మీపై మీకు నమ్మకాన్ని ఎక్కువగా కలిగి ఉండి మీరు చేసేటువంటి పనులలో ఎక్కువ ఎఫర్ట్స్ని పెట్టవలసి ఉంటుంది. అలాగే ఈ వారం మీరు గత వారాలతో పోల్చుకుంటే స్వల్పంగా అభివృద్ధిని మీరు చూస్తారు. మీపై మీకు నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది. అలాగే ఈ వారంలో వచ్చేటువంటి సోమ, బుధవారాలలో మీరు చేసేటువంటి పనులకు సంబంధించి ఎక్కువగా కష్టపడాలి. అయితే అది ఏమాత్రం వృధా శ్రమ కాదు. అది మీకు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించుతుంది. ఈ వారం మీరు మీ బంధువర్గం ఇంకా మీ స్నేహితులలో మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇంకా మీకు గతంలో ఏవైనా వ్యసనాలు ఉంటే వాటికి దూరం అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు కూడా. మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులతో మీ అభిప్రాయాలను పంచుకోవడానికి బుధవారం అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఈ వారం మధ్యలో మీరు మొదలు పెట్టేటువంటి పనులు చాలా సునాయాసంగా పూర్తి అవుతాయి. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. కానీ మీదైనటువంటి తెలివి, ప్రతిభతో ఈ వారం మీరు వ్యవహారాలను నెట్టుకొస్తారు. ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా మీకు గతంలో ఉన్నటువంటి సమస్య పరిష్కార దిశగా ఈ వారం మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కానీ కొత్త వ్యక్తులతో పరిచయాలను పెంచుకోవడం అంత మంచిది కాదు. ముఖ్యంగా ఈ వారం మిమ్మల్ని మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు. వ్యాపార రంగానికి చెందిన వారు వారికి దూరంగా ఇంకా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారం మధ్యకాలంలో మీకు అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపార విస్తరణ కోసం ఇంకా పెట్టుబడులు పెట్టడానికి బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి. గతంలో బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు చేసి ఉన్నవారు ఈ వారం శుక్ర, గురు, శనివారాలలో దానికి సంబంధించి ధనాన్ని కూడా పొందుతారు. మీ భాగస్వామితో మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఇంకా మీ భాగస్వామితో మీరు విహారయాత్రకు వెళ్ళాలి అనుకుంటే అది బుధవారం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉంటారు. ఈ వారం కన్యా రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం కన్యా రాశి వారు ముఖ్యంగా వార ప్రారంభంలో ఎక్కువ విలాసాల కోసం ఖర్చు చేస్తారు. కానీ ఈ వారం చివరలలో ఆ ఖర్చు అంతా కూడా వృధా అయినదిగా భావిస్తారు. అలాగే ఈ వారం చివరలలో ధనం చేతిలో లేక ఇబ్బంది పడవలసి కూడా రావచ్చు. ఈ వారం మీరు ఏ పనిని అయినా సరే ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త సంబంధాలను ఏర్పరచుకోవటానికి ఇంకా కొత్త వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. మీ సంతానానికి సంబంధించి లేదా మీకు సంబంధించినటువంటి వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి కూడా. ప్రతి విషయంలో కూడా పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులకు మీ అభిప్రాయాలను చెప్పడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం మధ్య కాలంలో మీరు మీ భాగస్వామి కోసం ఏవైనా విలువైన వస్తువులను కూడా కొంటారు. ఇంకా ఎప్పటి నుంచో కష్టకాలంగా ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా మీకున్నటువంటి సమస్యలు
ఈ వారం తీరిపోతాయి. అయితే మీరు ఓపికగా నిదానంగా వేచి చూడడం మంచిది. మీపై మీకు బాధ్యతలు పెరుగుతాయి. ఇంకా మీరు ది బెస్ట్ అనిపించుకోవడానికి మీ ఉద్యోగపరంగా ఎక్కువగా కష్టపడతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి మీరు ఎక్కువగా రిస్క్ చేయవలసి రావచ్చు. ఆ విషయంలో మీరు అనుభవజ్ఞులైనటువంటి వారి సలహాలను పాటించండి. మీ వ్యాపార పరంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉంటారు. ఇంకా ఆదాయపరంగా ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. ముఖ్యంగా మీ ఇంటికి సంబంధించిన శుభకార్యాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు కూడా. ఈ వారం మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను అందించుతాయి. ఈ వారం తులారాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం తులారాశి వారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లేదా ఊహాజనితంగా ఉన్న సమస్యలు మరింత కష్టతరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మీరు గతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కార దిశగా నిర్లక్ష్యంగా ఉండటం అంత మంచిది కాదు. అలాగే అనుభవజ్ఞులైనటువంటి సలహాలను పాటించి మాత్రమే ఒక నిర్ణయానికి రండి. ఈ వారం ప్రారంభంలో మీరు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. వ్యాపార రంగానికి చెందిన వారు ఈ వారం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి కొత్త వ్యక్తులను ఆహ్వానించడం అంత మంచిది కాదు. ఇంకా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి డీల్స్ అన్నింటినీ కూడా ఈ వారం ఒక కొలిక్కి తెచ్చుకోవటం మంచిది. మీ ఉద్యోగపరంగా ఈ వారం మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సోమ బుధవారాలలో మీకు ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది. అలాగే మీ ఉద్యోగపరంగా ఇలాంటి కొత్త వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకోవడం అంత మంచిది కాదు. బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారికి ఈ వారం దానికి సంబంధించి ధనాన్ని పొందుతారు. మీ భాగస్వామితో ఈ వారం మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అయితే అవసరం లేని విషయాలకు సంబంధించి మాట్లాడటం మాత్రం అంత మంచిది కాదు. మీ ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఆదాయపరంగా ఈ వారం మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది. ముఖ్యంగా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను మాత్రం పై వారాలకు వాయిదా వేసుకోవడం మంచిది. ఎలాంటి పెట్టుబడులను ఈ వారం పెట్టడానికి అనుకూలంగా లేని కారణంగా పెట్టకపోవడమే మంచిది. ఈ వారం వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం వృశ్చిక రాశి వారు ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో ఈ వారం మీరు బయట విహారయాత్రలకు వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ వారం ఆదాయపరంగా మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం మీరు పెట్టేటువంటి పెట్టుబడులు మీకు భవిష్యత్తులో మంచి లాభాలను అందించుతాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి లాభదాయకంగా ఉంటుంది. అయితే మీరు చెల్లించవలసిన పన్నుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండటం అంత మంచిది కాదు. మీ వ్యాపార పరంగా మీరు పెట్టేటువంటి పెట్టుబడులన్నీ కూడా మీకు భవిష్యత్తులో మంచి లాభాలను అందించుతాయి. మీ ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ఉంటుంది. అయితే ఈ వారంలో వచ్చేటువంటి గురువారాలలో మీ ఉద్యోగానికి సంబంధించి మీరు చేసేటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా మీరు ఈ వారం చాలా బలంగా ఉంటారు. ఇంకా ఈ వారం మీరు పెట్టేటువంటి పెట్టుబడులు మీకు అనుకూల ఫలితాలను అందించుతాయి. ఈ వారం ధనుస్సు రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం ధనుస్సు రాశి వారు ముఖ్యంగా వారి శ్రమను గుర్తించేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఈ వారం ఎంత ఎక్కువగా కష్టపడితే అంత మంచి గుర్తింపును మీరు పొందుతారు. అలాగే ఈ వారం మీరు ఎక్కువగా కూడా మీ ఉద్యోగానికి సంబంధించి ఆలోచిస్తారు. మీ కుటుంబ సభ్యులతో తక్కువ సమయాన్ని గడుపుతారు. ఈ వారం బుధవారం రోజున మీ ఉద్యోగానికి సంబంధించి మీరు శుభవార్త వింటారు. ఇంకా ఆర్థిక పరంగా ఎదగడానికి కూడా ఈ బుధవారం రోజున మీరు అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అయితే ఒక అవసరం లేని విషయం అనవసరంగా ఈ వారం మీ జీవితంలోకి రావచ్చు. అది అనుకోకుండా వస్తున్నందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీరు ది బెస్ట్ అనిపించుకోవడానికి ఎక్కువగా కష్టపడతారు. ఇంకా మీ దగ్గర వారికి సంబంధించి మీరు ఇచ్చేటువంటి సలహా వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన ఆర్థిక పరమైనటువంటి నిర్ణయానికి ఈ వారం మీరు వస్తారు. ఈ వారం చివరలలో మీరు శుభవార్త వింటారు. ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించి మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. నూతన జాబ్ కోసం ప్రయత్నాలను చేసి ఉన్నవారు ఈ వారం దానికి సంబంధించి పురోగతిని చూస్తారు. ముఖ్యంగా నూతన జాబ్ని ఈ వారం మీరు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈ వారం మీ ఉద్యోగపరంగా ఇంకా మీ బాధ్యతల పరంగా మీ కుటుంబ సభ్యులతో తక్కువ సమయాన్ని గడుపుతారు. మీ భాగస్వామితో ఈ వారం మీరు ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి కూడా మాట్లాడుతారు. ఇంకా వారి నుంచి మీకు రావాల్సి ఉన్నటువంటి ధనాన్ని ఈ వారం మీరు పొందుతారు. ఆదాయపరంగా ఈ వారం మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. అలాగే పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈ వారం మీకు కలిసి వస్తాయి.
ఈ వారం మకర రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం మకర రాశి వారు ఒక ముఖ్యమైన సమస్య పరిష్కార దిశగా ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలోనే మీరు ఏదైనా శుభవార్త వినకపోగా మీ మానసికంగా కుంగిపోయే వార్త వినవలసి రావచ్చు. ముఖ్యంగా మీ కుటుంబ సమస్య పరిష్కార దిశగా మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు. ఎలాంటి దూర ప్రయాణాలను ఈ వారం మీరు చేయకపోవడం మంచిది. మీ కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ స్నేహితులతో కానీ విహారయాత్రలకు వెళ్ళకపోవడమే మంచిది. ఆర్థిక వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీ ఉద్యోగపరంగా ఏవైనా కొత్త సమస్యలు రావచ్చు. మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా అది మీకు పెద్ద సమస్యగా మారుతుంది. ఈ వారం మీకు వచ్చేటువంటి సమస్య పరిష్కార దిశగా మీరు ఎంత తెలివిగా ఆలోచించితే అది మీకు అంత సులభతరంగా మారుతుంది. ఎలాంటి కొత్త వ్యక్తులతో పరిచయాలను ఈ వారం మీరు ఏర్పరచుకోవడం అంత మంచిది కాదు. ఆదాయపరంగా ఈ వారం మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి వల్ల అది మీ శారీరక ఆరోగ్యం పట్ల ప్రభావం పడకుండా చూసుకోవాలి. ఈ వారం మీరు ఎలాంటి పెద్ద మొత్తంలోని పెట్టుబడులను పెట్టకపోవడమే మంచిది. ఇంకా కొత్త వ్యక్తులతో పరిచయాలు మంచిది కాదు. ఈ వారం శుక్ర శనివారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం కుంభరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులతో మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఈ వారం అనుకూలమైనటువంటి వారం. ఈ వారం ప్రతి పనులు కూడా మీకు చాలా సునాయాసంగా పూర్తి అవుతాయి. ఇంకా చాలా ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా ఈ వారం మీకు అనుకూలంగా మారుతాయి. ఇంకా మీపై అభిప్రాయాలను ఎదుటివారు మార్చుకుంటారు. ఈ వారం మీరు ప్రతి వ్యవహారాన్ని కూడా చాలా నిజాయితీగా చేయటానికి ప్రయత్నిస్తారు. ఈ వారం మధ్యకాలంలో మాత్రం మీరు చేసే ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీ కెరీర్కి సంబంధించి, మీ జీవితానికి సంబంధించి మీకున్నటువంటి లక్ష్యాలను ఈ వారం మీరు అందుకుంటారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. మీ ఆర్థిక స్థితి ఇంకా మీ వ్యాపార స్థితి పట్ల ఈ వారం మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే ఈ వారం మీరు పెట్టేటువంటి పెట్టుబడులన్నీ కూడా కలిసి వస్తాయి. మొత్తంగా ఈ వారంలో మీ ఆర్థిక స్థితి, మీ ఆరోగ్య స్థితి పట్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. అయితే ప్రతి వ్యవహారానికి సంబంధించి మీరు చాలా అటెన్షన్గా ఉండటం మంచిది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండటం అంత మంచిది కాదు. మీ చుట్టూ ఉన్నటువంటి మీ దగ్గరి వ్యక్తులు ఈ వారం మీపై మీ అభిప్రాయాలను మార్చుకుంటారు. ముఖ్యంగా ఎప్పటి నుంచో మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నటువంటి వారు ఈ వారం మిమ్మల్ని ప్రేమిస్తారు కూడా. ఈ వారం మీన రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ మీ ఆర్థిక స్థితి ఇంకా మీ ఆరోగ్య స్థితికి సంబంధించి ఎవరితోనైనా పంచుకోవడం అంత మంచిది కాదు. అలాగే మీ యొక్క అభిప్రాయాలను మీ ఇష్టమైన వ్యక్తులతో ఈ వారం మీరు పంచుకుంటారు. అయితే మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులకు సంబంధించిన నెగిటివ్స్కి సంబంధించి వారితో చర్చించడం అంత మంచిది కాదు. అలాగే ఈ వారం మీరు మీ అభిప్రాయాలకు సంబంధించి ఎదుటి వారి నుంచి సంతోషమైన వార్తను వింటారు. ఈ వారం ప్రతిరోజు కూడా మీరు చేసేటువంటి పనులకు సంబంధించి ప్రతిరోజు ఉదయం వేళలో ప్రణాళిక చేసుకుని దాని ప్రకారమే ముందుకు వెళ్ళడం మంచిది. ఈ వారం మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి ఒక గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. ఇంకా ఈ వారం మీరు చివరలలో మాత్రం ఒక పెద్ద సమస్యను ఎదుర్కోవలసి రావచ్చు. ముఖ్యంగా దానికి సంబంధించి ఒక స్పష్టమైన ఆలోచనతో ముందుగానే ప్రిపేర్ అయి ఉండటం మంచిది. ఆదాయపరంగా ఈ వారం మీకు ఆదాయం ఎక్కువగానో వ్యయం తక్కువగానో ఉంటుంది. అలాగే వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపార పరంగా ఈ వారం మీరు సంఘంలోని పెద్ద వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు. ఇంకా సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే ఈ వారం మీ వ్యాపార పరంగా మీరు పొందినటువంటి లాభంలో కొంత భాగాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కేటాయించడం మంచిది. మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఈ వారం మీరు శుభవార్త వింటారు. ఇంకా మీ ఇష్టమైన వ్యక్తులతో ఈ వారం మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఇంకా మీకు గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ వారం తీరిపోతాయి కూడా. ఈ వారం మీరు పెట్టేటువంటి పెట్టుబడులు మీకు లాభాలను అందించుతాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా మీ ఆర్థిక స్థితి పట్ల ఈ వారం మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.